మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. కావలి పట్టణ 16వ వార్డులో తెలుగుదేశం పార్టీ కావ్య అభిమానులు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లో వార్డు ఇన్ఛార్జ్ ఇగుటూరి మాల్యాద్రి, ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన మహిళలు, పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అలాగే ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందించి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి నగర్ అంటే తనకు ఎంతో అభిమానమని, అక్కడ ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని తెలిపారు. 2024 ఎన్నికల్లో తనను ఆదరించిన ప్రజలకు రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. మొదటి దశగా 30 లక్షల రూపాయలతో నిధులు సీసీ రోడ్లు మంజూరు చేసి జనవరి 19న శంకుస్థాపన చేసి శివరాత్రి కానుకగా రోడ్డు అందిస్తానని మాట ఇచ్చారు. అలాగే త్వరలో 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయించి 16వ వార్డులో సీసీ రోడ్ల ప్రణాళికను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 16వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ కల్లగుండ్ల మధుబాబు నాయుడు, హజరత్, తిరువిధి ప్రసాద్, సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు, వార్డు నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి కరెంటు గాని నీళ్ళకు గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అట్లా అయ్యా అంటే అధికారులతో క్షణం మాట్లాడి ఎమ్మటే మనకు పనులు అయ్యేటట్టు చేసిన నాయకుడు మన దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి మేమంతా ఎడున్నాం బాలకృష్ణారెడ్డి నగర్లో. ఇది ఒక మారుమూల గ్రామంగా ఉండింది. ఇది అట్టే కొనసాగుతూ అట్టే వస్తాం. మేము అందరూ వస్తున్నాం, కొంతమంది మనవాళ్ళు. ఏది చేసినా మన తెలుగుదేశం పార్టీలోనే మీరందరూ గమనించాలి. ఏ పని చేసినా మన తెలుగుదేశం పార్టీలోనే చేసాం. కానీ ఏ పార్టీ, వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఒక్క పని చేసినట్టు మీకు అందరూ తెలుసు. ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఈరోజు సిమెంట్ రోడ్డు మనకి ఒకటి శాంక్షన్ చేశాడు. మళ్ళీ రాబోయే ఇంకొక 5-6 నెలల్లో కూడా ఇంకో రోడ్డు వస్తుంది. అలా అంచులంచులుగా ఇస్తాను. మాల్యాద్రి, రమణయ్య, నేలపాడు అంటే మేమందరం ఉన్నాం కాబట్టి చెప్తాను. పోయినప్పుడల్లా మీకు అంచులంచులుగా ఇస్తాం. మీరు అపోపడబాకండి. ఎవరిని మనం దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ మనం చేసిన గౌరవ కావలి శాసనసభ్యులు, కావలి అభివృద్ధి ప్రదాత, కార్యకర్తలకు అండగా నిలుస్తూ సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళ నిదానంతో ముందుకు తీసుకువెళ్తున్న మా బాస్ డైనమిక్ ఎమ్మెల్యే గారికి, అలాగే మధుబాబు నాయుడు అన్నగారికి, హజరత్ గారికి, తిరువిధి ప్రసాద్ అన్న గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్టేజ్ ముందున్న అక్క చెల్లెమ్మలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నాడు బ్రహ్మం గారు చెప్పారు కావలి కనకపట్నం అని. కావలి కనకపట్నం అనే మాటకి నిదర్శనం చూపిస్తూ, మనకు ఒక కష్టం వస్తే దేవుణ్ణి అడుగుతాం, దేవుడు డైరెక్ట్ గా చేయరు. అలాగే ఈ కావలి ప్రజలు కష్టకాలం ఉన్నప్పుడు మాకు దిక్కెవరు భగవంతుడిని వేడుకుంటే ఆయన సంకల్పంతో 2024 ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో గెలిచి మనందరూ కాంగ్రెస్ వచ్చిన మన లీడర్ కృష్ణారెడ్డి గారు, ఆయన సంకల్పం గొప్పది కాబట్టి భగవంతుడికి అన్ని విధాలు సహకరిస్తాడు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అది 100% ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులేసినా ఆ సంకల్పం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్లే వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు.
అటువంటి వ్యక్తి మన కావలికి ఎమ్మెల్యేగా రావటం మనకి చాలా అదృష్టం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ చంద్రాన్ని కాపాడితే ఈ కావలి నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకుంటూ రాజకీయం అంటే పాలించడం కాదు, సేవ చేయటం. 24/7 ప్రజావేదిక పెట్టి ప్రజలకు సమస్యలు వస్తే ఏ ఒక్కరితో పని లేకుండా డైరెక్ట్ గా ఆయన ముందుకెళ్లి పని చేయించుకునే అవకాశాలు కల్పించిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు. ఈ రోజు కార్యకర్త నుంచి సామాన్య ప్రజల వరకు ఇబ్బంది లేకుండా కావలిలో ప్రతి ఒక్క పని చేయించుకుంటూ, అలాగే ఆయన గెలిచి రోజుకి 19 నెలలు. ఈ 19 నెలలు కావాలని ఎంత అభివృద్ధి చేశాడో మనందరికీ తెలుసు. మెయిన్ తుమ్మలపేంట రోడ్డు, సెల్ఫీ పాయింట్, సిసి రోడ్లు, అన్నిటికంటే ముఖ్యమైనది మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి పిల్లకొండ క్షేత్రం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు గుడిని అభివృద్ధి చేస్తున్నారు. అదే ఆయన సంకల్పం. కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిచిన తర్వాత గుడికి రాను, గుడికి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసిన రోజు కుళ్ళడికి పెడతానని అభివృద్ధి మాట నిలబెట్టుకొని కుళ్ళడికి పెట్టే వ్యక్తి ఏకైక వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు. అలాగే ఈ కాలనీ ఈ బాలకృష్ణ నగర్కి వస్తే 5 సంవత్సరాలు నరక యాత్ర పెట్టారు ప్రజల్ని. ఒక్క అభివృద్ధి పనులు, రైళ్లు కానించి, మంచినీటి సమస్య కానించి, సిసి రోడ్లు కానించి ఏ ఒక్కటి ఎవరు అడగాల భయం. రేషన్ కార్డులు కట్ చేశారు, కరెంటులు తీసేశారు, పెద్దవాళ్ళకి పెన్షన్లు తీశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే వాటి ఇంటికి ఎదురాకుండా చేశారు. ఫ్లెక్స్లు కట్టే కూడా ఇచ్చేసి ఆఖరికి. కానీ మేము భయపడలా. ఎందుకు? మా బ్యాక్ బోన్, మా కాలనీ పక్కనే ఉన్నారు. మా సార్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన తెల్లారి మేము ఫ్లెక్స్లు కట్టుకుంటే కుళ్ళుతనంతో మమ్మల్ని భయపెట్టి బెదిరించి ఇళ్ల మీదకి దాడి చేపించి ఫ్లెక్స్లతో సాక్షించేశారు. కానీ భయపడకుండా అలాగే ఎదుర్కొని మా సార్కి అన్నిటి కూడా నిలబెట్టి గెలిపించుకున్నాం. మాకు ఒక చేత గుర్తు పెట్టుకోండి ఎవరికైనా ప్రత్యర్థులకి. ఈ బాలకృష్ణారెడ్డి ప్రజల వెనక ఒక బ్యాక్ బోన్ ఉంది. దట్ ఈస్ కావ్య కృష్ణారెడ్డి. ఈ ప్రజలకు భయపడే రోజులు పోయాయి. కావలికి ఒక నికాల్సిన రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆయన పేరుకి నాయకుడు, కానీ నిస్వార్థ సేవకుడు. నిరంతరం ప్రజల్లో మమేకం అవుతూ ప్రజలకు అనుగుణంగా నాయకుడు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా భాస్కర్ కృతజ్ఞతలు. అలాగే దీన్ని సహకరించిన మా ఇన్ఛార్జి గారికి, మా ఐటీడీపీ యూత్ పిల్లలకు, మా మహిళా మండలికి అందరికీ నాకు నమస్కారాలు. సభకి నమస్కారాలు. బాలకృష్ణ నగర్ ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా సంక్రాంతి వేళ ముగ్గుల పని పూర్తి అయిపోయే వేళ, రేపటితో ముగ్గులు ఆగిపోతున్న వేళ, రంగవల్లుల్లో రంగులన్నీ తీర్చిదిద్ది నిజంగా మీరు అందరూ కూడా ఆ ముగ్గులు సాయి చూస్తే చాలా మనసు పులకించింది. నన్నేమో 4 గంటలకు రమ్మన్నారు. 4 గంటల నుంచి కూర్చున్నా 6:30 దాకా పిలవాల. నేనే వచ్చా. ఇప్పుడు 6 గంటలకు పోవాల్సిన ప్రోగ్రాం కూడా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. అయినా మిమ్మల్ని అందరినీ చూడాలి. నాకు ఇష్టమైన కాలనీ బాలకృష్ణ నగర్. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కష్టంతోనే జీవించారు. కష్టాలతో పడుతున్నా కూడా నిరంతరం బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ కాలనీ నన్ను హక్కును చేర్చుకుంది. మీరందరూ కూడా నాకు అండదండలు ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కాలనీ నుంచి నాకు ఒక మెజార్టీని ఇచ్చారు. అప్పుడే చెప్పాను, మీ గ్రామంలో, మీ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, పై నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ సమస్య కానీ, ముఖ్యంగా డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు అన్నింటినీ కూడా నేను 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని మీకు మాట ఇవ్వడం జరిగింది. కరెంటు సంబంధించిన స్తంభాలు చాలా ఇబ్బందులు ఉంటే అన్ని స్తంభాలు ఈరోజు మార్పించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సమస్య వీలైనంత వరకు లేకుండా ట్యాంకర్ల ద్వారా కానీ, పైపుల ద్వారా కానీ ఇచ్చే ప్రయత్నం చేసాం, జరుగుతూనే ఉంది. అతి తొందరలో మీ ఊరికి ఇంటింటా ట్యాప్ ఆల్రెడీ కొన్ని బిగించారు. ఇటీవల నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే జరిగింది అది. ఇప్పుడు తొందరలోనే వాటికి నీళ్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకపోతే ఈ రోజున మీ పెద్దవాళ్ళు సామెత చెప్పారు, పెద్దవాళ్ళ ఇంటికి పోతే ఉత్త చేతులతో పోకూడదు, ఏదో ఒకటి ఎత్తుకోపోవాలని. కాబట్టి పెద్దవాళ్ళైన బాలకృష్ణారెడ్డి వాసుల ఇంటికి వచ్చే ముందు నేను ఈ రోడ్డు సుబ్బారావు హౌస్ నుంచి రమణయ్య హౌస్ దాకా 30 లక్షలు సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది. రేపు 19వ తేదీ దాని టెండర్ పూర్తవుతుంది. నెలాఖరికి ఇది బిగిన్ చేసి శివరాత్రి ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, శివరాత్రి నాటికి సిమెంట్ రోడ్డు వేపిద్దాం. నేను అందుకనే
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పానంటే ఎక్కడో టౌన్ వాళ్ళు వచ్చి రోడ్లు వేసేది కాదు, మీ కాలనీ వాళ్ళే మీరు వేసుకోండి. మీరు వేసుకున్నప్పుడు మీరే జాగ్రత్తగా వేసుకుంటారు, మీరే జవాబుదారిగా ఉంటారు, మీరు తొందరగా పరిపూర్తి చేస్తారు. ఎవరో బయట వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వేసుకుంటారు, వాళ్ళు లాభం కోసం వేస్తారు. మీరైతే మీ ప్రాంత అభివృద్ధి కోసం వేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందుకనే 30 లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి నిధుల నుంచి మీకు వెచ్చించడం జరిగింది. ఇంకా ఇటువంటి నిలువు రోడ్లు ఇంకా 4 రోడ్లు ఉన్నాయి. మీ కాలనీకి ఈరోజు మాటిస్తున్నా, మార్చిలో ఇంకొక 1 కోటి రూపాయలు ఇస్తున్నా. మార్చిలో ఇంకొక 1 కోటి రూపాయలు ఇచ్చి ఈ కాలనీలో ఉండేటువంటి సిమెంట్ రోడ్లన్నింటినీ కూడా వేయించడం జరుగుతుందని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. సిమెంట్ రోడ్లన్నీ అయిన తర్వాత దాన్ని బట్టి అంచెలంచెలుగా డ్రైనేజీలు కట్టడం జరుగుతుంది. ముందు మీరు నడకే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కావాలని నన్ను మా బాలాజీ ఆడ దింపి దాకా తీసుకొచ్చి మా బాధలు నువ్వు చూడు అని చెప్పి ఆడ దింపాడు. నాకు అర్థమైంది అప్పుడే. నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నా, కానీ అన్ని పరిస్థితులు అనుకూలించాలి, మనకి ఫండ్స్ రావాలి. దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితుల వల్ల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది, ధ్వంసం అయిపోయింది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పులు కట్టడానికి ఇబ్బందుల పరిస్థితి వచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికలు జరగనీయకుండా చేసిన కారణాన మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు దాదాపు 72 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉంటే ఎలక్షన్ జరగకపోతే ఇవ్వరు కాబట్టి 72 కోట్లు మనం నష్టపోయాం. ఈరోజు మున్సిపాలిటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజువారీ పోరాడుతున్నాం. ఈరోజు 5 రోజుల నాడు మోటార్ కాలిపోతే కాలిపోయినటువంటి మోటార్ రిపేర్ చేసేదానికి కూడా మున్సిపాలిటీలో డబ్బులు లేక పరిస్థితులు ఉన్నాయి. అన్నిటినీ అధిగమించడానికి నిరంతరం కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.